నా రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడో ఇప్పుడు నీవు నా సొత్తు. అది నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకకూడదు. ఇంకా నా ఇష్టమండి, నా బ్రతకండి, నా జీవితం అంటే కుదరదు. ఒకవేళ నీ ఇష్టమే, నీ బ్రతకానికి నీ బ్రతికితే రేపు మరణిస్తావు. మరణించగానే ఎక్కడికి వెళ్తావు? పాతాళంలోనికి వెళ్ళిపోవలసిందే. లేదండి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. పాతాళం ఎక్కడుంది? నువ్వు చూసొచ్చావా? పరలోకం ఎక్కడుంది? నువ్వు చూసొచ్చావా? చనిపోతే ఆ మట్టిలో కలిసిపోతారు, ఆత్మ గాల్లో కలిసిపోద్దని ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఎవరో దేవుని భయం లేనివారు. మరి ఒక రోజు మరణిస్తే మన పరిస్థితి ఏంటి? ఈ ప్రయాస ఏమంటే, ఈ యాత్ర ఏమంటే, ఈ కార్యక్రమం దేనికోసం అంటే ఒకరోజు అపవిత్రముగా ఉన్న మనలందరినీ మన పరిశుద్ధుడు కొనుక్కున్నాడో. నీవు నా సొత్తు. లోకంలో ఉన్న పాపాన్ని, అపవిత్రతను అంటించుకోవద్దు. పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి.